గుంటూరు జిల్లాను సమగ్ర అభివృద్ది దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. కలెక్టరేట్లో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ 2026-27లో ఆయన కీలక సూచనలు చేశారు. రాష్ట బడ్జెట్ ఫలాలు ప్రతి నియోజకవర్గానికి చేరేలా ప్రణాళికాబద్దంగా పనిచేయాలని తెలిపారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో మన ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి గారికి సమర్పించాలని, వారికి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రతిపాదనని కూడా పూర్తిగా వివరించి తద్వారా రాబోయే రోజుల్లో ఏ రకంగా జిల్లాని ముందుకు తీసుకెళ్లాలి, నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి అంశం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఒక ఫలవంతమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా మా అందరికీ కూడా నియోజకవర్గాలు అన్నింటిలోనూ కూడా ఉన్నటువంటి అంశాలు కానీ, జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ పూర్తిగా అర్థమవుతుంది. దాంతోపాటు 2-3 రోజుల క్రితమే మనకి నూతన కలెక్టర్గా ఇచ్చేసినటువంటి సాయికాంత్ వర్మ గారు, వారికి ఆహ్వానం కూడా పొందుతున్నాం. వారు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరొకటి బడ్జెట్ అవుట్ రీచ్ అని. బడ్జెట్ అవుట్ రీచ్ విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే, మనం ఒక ఉత్తమమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేశాం. ఆ బడ్జెట్లో ఇవాళ ప్రజల ఆకాంక్షల మేరకు, వాళ్ళ ఆశల మేరకు ఏ రకమైనటువంటి అంశాలను గుర్తించాలో దానికి నిధులు కూడా కేటాయిస్తున్నాం. కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఆఫీసర్స్ ఒక ఎక్సర్సైజ్ చేశారు. దానితో పాటు ముఖ్యంగా ఎవరైతే స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి మరింత ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలతో మమ్మల్ని తిరుగుతుంటారు కనుక ఆ ఆలోచనని రెండింటినీ క్రోడీకరించుకుని మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర వాటిని మనం ప్రజెంట్ చేయడానికి, వారి యొక్క ఆలోచనలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ఇప్పటికీ కొంత కరెక్ట్ గా 2-3 రోజుల్లో కూడా వారితోటి మాట్లాడే అధికారులతో వాళ్ళు మాట్లాడింది, దానికి స్థానిక శాసనసభ్యులు యాడ్ చేసేటువంటి పాయింట్స్ ఏమైనా చేసి మనం దీన్ని కొంచెం సమీక్షించుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్ళడానికి ఈ బేసిక్ ఇది మా అందరికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావన తెలియజేసుకుంటూ దయచేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్ద ఎత్తున బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత వివిధ జిల్లాలకి కేటాయించినటువంటి నిధుల తాలూకు వివరాలు ముందుగా అధికారులు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ప్రజలకి వాటి తాలూకు వివరాలు తెలియజేయాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఏప్రిల్ నెల నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక ఈ బడ్జెట్ తాలూకు వివరాలు అందరికీ తెలియజేయడం ద్వారా మనం ప్రజల అవగాహన తీసుకొచ్చి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, ప్రతి జిల్లాకి అభివృద్ధికి ఏ రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కొక్క జిల్లాకి ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది కనుక ఆ ప్రాధాన్యతను అనుసరించి ఏ విధంగా నిధులు కేటాయించబడ్డాయనేటువంటి వాటిని తెలియజెప్పాలనేది ఒక ఆలోచన. దానికి సంబంధించి చేసిన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ కి, అలానే జిల్లా అధికారులు